Hi friends, welcome to TechNews episode 992. ఈరోజు డేట్ 6th April 2022. ఫ్రెండ్స్ ఇక ఈరోజు డీల్ ఆఫ్ ది డేలో మీకు అమెజాన్లో షామీ బ్రాండ్కి సంబంధించిన 2 ఫోన్లు సూపర్ డీల్స్లో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇవి బెస్ట్ డీల్స్ అనమాట ప్రజెంట్గా. దాంట్లో వెరీ ఫస్ట్ది రెడ్మీ నోట్ 10 Pro ఉంది కదా, లాస్ట్ ఇయర్ది. అది మీకు 14,499కి వస్తుంది. కూపను ప్లస్ ఎస్బీఐ కార్డు రెండు వాడితే మీకు ఆ ప్రైస్కి వస్తుంది. ఎక్సలెంట్ డీల్. ఆ పర్టికులర్ బడ్జెట్లో ఒక పర్ఫెక్ట్ ఫోన్ కొనుక్కోవాలనుకునే వాళ్ళకి ఇది మంచి డీల్ అనమాట. రెండోది షామీ 11 Lite 5G ఉంది కదా, ఇది అరౌండ్ 20,000కి వస్తుంది. ఇది కూడా కూపన్ ప్లస్ ఎస్బీఐ కార్డు వాడాలి. రెండింటికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇంకా నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్స్ కోసం మన ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్ని ఫాలో అయిపోయి అక్కడ నుంచి మీ నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేయండి. ఇక ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్ట్ న్యూస్ ఉన్నాయి. న్యూస్లోకి వెళ్ళడానికంటే ముందు రేపు మాత్రం మన ఛానల్లో ఒక మంచి అన్బాక్సింగ్ అయితే వస్తుంది. చాలా మంచి ఫోను అండ్ ఎక్సలెంట్ స్పెసిఫికేషన్స్తో ఎక్సలెంట్ క్వాలిటీతో ఈ ఫోన్ అయితే రాబోతుంది. రియల్మీకి సంబంధించిన రియల్మీ GT2 Pro. సో దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో రేపు మార్నింగ్ వస్తుంది మీకు, లేదంటే మధ్యాహ్నంలోపు వస్తుంది. అండ్ మీరు ఖచ్చితంగా నోటిఫికేషన్ రాగానే జస్ట్ అలా వెళ్ళి ఒకసారి చూసి ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట. హోప్ యూ అండర్స్టాండ్. ఇంకా కొంచెం దీంట్లో కూడా కొంచెం డిఫరెంట్ స్టైల్స్ ట్రై చేస్తున్నాం అన్బాక్సింగ్ వీడియోకి. సో మీరు కొంచెం సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇక ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్ట్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ అంటే చూసేద్దాం. ఫస్ట్ మనకి ట్విట్టర్ నుంచి. ట్విట్టర్లో రీసెంట్గానే మస్క్ మామ ఒక 10% వరకు వాటాను కొనుక్కున్నారు కదా. సో దాని తర్వాత ట్విట్టర్ డైరెక్ట్గా మస్క్ మామని అంటే ఈలోన్ మస్క్ని బోర్డు మెంబర్ని కూడా చేసింది. ఆయన వచ్చిన తర్వాత మామూలుగా ఉంటుందా, ఆయన మామూలుగా ఒక ట్వీట్ వేస్తేనే అది రచ్చ అవుద్ది కదా. ఇప్పుడు ఆయన దాంట్లో డైరెక్ట్గా బోర్డులోకి ఎంటర్ అయిన తర్వాత ఆయన ఒక పోల్ పెట్టేసిండు డైరెక్ట్గా, మీకు ట్విట్టర్లో ఎడిట్ బటన్ కావాలా వద్దా అని చెప్పి ఒక పోస్ట్ పెట్టిండు. అది ఘోరంగా రీచ్ అయింది అండ్ భయంకరమైన రచ్చ అయిపోయింది అది. దాని వెంటనే ట్విట్టర్ కూడా మేము ఆల్రెడీ ఎప్పటి నుంచో ఈ ట్విట్టర్ ఎడిట్ బటన్ మీద వర్క్ చేస్తున్నాం, ఇది సూన్ తీసుకురాబోతున్నాం, వితిన్ 2 monthsలో మీకు ఈ అప్డేట్ అనేది వస్తుందని చెప్పి వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. మరి మస్క్ ఎంటర్ అయితే మామూలుగా ఉండదు కదా, అతనే రచ్చ అయిపోయింది. సో ఎనీవేస్ ఫైనల్గా ట్విట్టర్లో మీకు ఎడిట్ బటన్ అయితే రాబోతుంది. కానీ హానెస్ట్గా నాకెందుకో ఈ ట్విట్టర్లో ఈ ఎడిట్ బటన్ అనేది నచ్చట్లేదు. అంటే ఏంటంటే ఒక ఫీలింగ్ అనేది ప్రాపర్గా ఎక్స్ప్రెస్ డైరెక్ట్గా చేసిన తర్వాత ఎప్పటికీ అదే సేమ్ ఫీలింగ్ని కంటిన్యూ చేసేలాగా ఉండే ఒకే ఒక్క ప్లాట్ఫాము ట్విట్టర్ అనమాట. ఎందుకంటే మనకి ఇప్పుడు రకరకాల ఎడిట్ ఆప్షన్స్ అనేవి చాలా ప్లాట్ఫామ్స్లో అవైలబుల్గా ఉన్నాయి, కానీ ట్విట్టర్ మాత్రమే చాలా క్లీన్గా నీట్గా ఉంది. కానీ వన్స్ ఎడిట్ బటన్ వచ్చిన తర్వాత ఫీలింగ్స్ అనేది మారిపోతాయి కదా. ఎందుకంటే ఇందాక నేను చంపా అని చెప్తాను, తర్వాత నేను చంపలేదని రాసేస్తాను, ఎప్పుడో ఎడిట్ చేసేసుకుంటాను. కానీ అప్పుడు ఏమవుతుంది, నేను చంపలేదన్నట్టే ఉంటుంది కదా ఫైనల్గా. కానీ నేనేమనుకుంటున్నా అంటే ఒకవేళ ఎడిట్ బటన్ వచ్చినా కానీ అదొక పర్టికులర్ టైం వరకు మాత్రమే ఆప్షన్ కనిపించేలాగా ఉంటే బాగుంటుందేమో నా ఒపీనియన్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్వీట్ పోస్ట్ చేసిన తర్వాత ఒక 1 minute లేకపోతే 30 seconds లేకపోతే 2 minutes ఒక 5 minutes ఇలాంటి ఒక పర్టికులర్ టైం ఇస్తే ఆ టైంలో మాత్రమే మీరు ఎడిట్ చేసుకునే ఆప్షన్ ఉంటే మాత్రం ఓకే, దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చాం. కానీ లైఫ్ లాంగ్ మీరు ట్వీట్ని ఎడిట్ చేసుకునే ఆప్షన్ ఉంటే ఎవరి ఫీలింగ్స్ కూడా జెన్యూన్గా ఉండవు అనమాట. ఎందుకంటే ఫస్ట్ ఒకలాగా తిట్టి తర్వాత ఇంకోలాగా ఉండి తర్వాత నేను చంపేస్తా అని చెప్పి తర్వాత నేను చంపలేదని రాసిస్తే అది అంత జెన్యూన్గా ఉండదేమో నేనైతే అనుకున్నాను. సో దీని మీద మీ ఒపీనియన్ కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. నెక్స్ట్ మనకి LG నుంచి. LG ఫైనల్గా ఇండియాలో ఉన్న ఒక 3 మొబైల్స్కి Android 12 అప్డేట్ని ఇస్తామని చెప్పి వీళ్ళు కొరియన్ భాషలో ఎదురు రాశారు. ఎంత మాట తెలుసా సార్, అది చాలా పెద్ద మాట. సార్ మొత్తానికైతే వీళ్ళు Android 12 అప్డేట్ అయితే ఇస్తామని చెప్పారు వీళ్ళు. అయితే మన ఇండియాలో అంటే చాలా ఫోన్స్కి ఉన్నాయి, కాకపోతే మన ఇండియాలో ఉన్న 3 ఫోన్స్ ఏంటంటే Q52 అలాగే LG వింగ్, చాలా పాపులర్ ఫోన్. లాస్ట్ 1 year ముందు అయితే ఇది ఘోరంగా హిట్ అయిన ఫోన్ అనమాట. లాంచ్ అయిన చాలా రోజుల తర్వాత హిట్ అయిన ఫోన్ అది. ఆ తర్వాత LG వెల్వెట్, దీనికి బిగ్ బిలియన్ డేస్లో ఎప్పుడైనా వస్తుందేమో ఆఫర్ అని వెయిట్ చేస్తున్నారు చాలామంది, అది ఇంతవరకు రాలేదు. సో ఈ 3 ఫోన్లకైతే అప్డేట్ అయితే రోల్అవుట్ చేస్తామని వీళ్ళు ఫైనల్గా కొరియన్ భాషలో ఇచ్చేశారు. సో ఎవరైతే LG వింగ్ వాడుతున్నారో Q2 అంటే Q2 of 2022 మీకు ఖచ్చితంగా వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ఏప్రిల్ నుంచి మీకు జూన్ లోపు మీకు వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనకి జియో నుంచి. జియోకి రీసెంట్గా నెగిటివిటీ అనేది బాగా పెరిగిపోయింది. దానికి కారణం ఏంటంటే టారిఫ్లు ఎప్పుడైతే పెరిగిపోయినాయో అప్పటి నుంచి ఘోరమైన నెగిటివిటీ పెరిగిపోయింది. సో ఇప్పుడు జియో అనేది చాలా క్లిష్టమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంటుందని కొన్ని అనాలిసిస్లు అయితే చెప్తున్నాయి. మరి చూడాలి, ఎందుకంటే అన్నిటికంటే బెస్ట్ నెట్వర్క్ అండ్ బెస్ట్ ఆఫర్స్ ప్రొవైడ్ చేసేది వీళ్ళే. కానీ ఇప్పుడు ఆఫర్లు ఏం లేవు కానీ రేట్లు మాత్రం ఘోరంగా పెరిగిపోయినాయి కదా. సో దాని గురించి కొంతమంది నెగిటివ్ అయితే ఉన్నారు. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి
కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ మనకి మోటోరోలా నుంచి మోటోరోలా ఫైనల్గా ఏప్రిల్ 8వ తారీఖున మన ఇండియాలో మోటోరోలా G22 మొబైల్ని అఫీషియల్గా లాంచ్ చేయబోతుంది. సో దీంట్లో స్పెసిఫికేషన్స్ చూస్తుంటే ఎంత లేదని వీళ్ళు 10-12 వేల రూపాయలు పెడతారేమో అనిపిస్తుంది. సో దీంట్లో 6.5 ఇంచెస్ వరకు మీకు HD+ రిజల్యూషన్తో IPS LCD డిస్ప్లే ఉంటుంది. మీడియాటెక్ హీలియో G37 ప్రాసెసర్ ఉంటుంది. బ్యాక్ సైడ్ 50+8+2+2, ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీ విత్ 20 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ ఫోన్ ఉంటుంది. స్పెసిఫికేషన్స్ చూస్తుంటే నియర్లీ ఇది 12,000 టచ్ అవుతుందేమో నేనైతే అనుకుంటున్నాను. చూడాలి మరి దీని ప్రైస్ ఎంత పెడతారనేది మీకు ఏప్రిల్ 8 వరకు తెలుస్తుంది. అలాగే మోటోరోలా నుంచి సూన్ మన ఇండియాలో మోటోరోలా G Stylus 2022 వెర్షన్ రాబోతుంది. ఇది 5G వెర్షన్ అనమాట, అంటే పెన్ సపోర్ట్ ఉంటుంది ఈ ఫోన్కి. దీంట్లో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్తో ఈ ఫోన్ అయితే రాబోతుంది. ఇది కూడా ఏప్రిల్ మేలో మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి OnePlus నుంచి OnePlus వెరీ సూన్ మన ఇండియాలో OnePlus Nord CE2 లైట్ని తీసుకురాబోతుంది కదా. దీనికి సంబంధించిన రెండర్ అనేది ఒకటి లీక్ అయిపోయింది. ఈ లీక్ అయిపోయిన రెండర్ ప్రకారం చూసుకుంటే స్పెసిఫికేషన్స్ ఏదైతే ఇంతకుముందు మనం అనుకున్నామో అదే స్పెసిఫికేషన్స్. అండ్ ఇంకా క్లియర్గా చెప్పాలంటే రియల్మీ వాళ్ళు వెరీ రీసెంట్గా లాంచ్ చేసిన రియల్మీ 9 Pro మొబైల్ ఉంది కదా, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్తో లాంచ్ అయిన ఫోన్ ఉంది కదా, అదే ఫోన్ని వీళ్ళు రీబ్రాండ్ చేస్తున్నారు. సో ఈ ఫోన్ మన ఇండియాలో సూన్ లాంచ్ కాబోతుంది. మేబీ ఈ మంత్ ఎండింగ్లో మనం దీన్ని చూసే అవకాశం అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ కూడా మనకి OnePlus నుంచే OnePlus ఏప్రిల్ 8వ తారీఖున మన ఇండియాలో ఏప్రిల్ 7వ తారీఖున మన ఇండియాలో ఒక టీవీ లాంచ్ చేయబోతుంది. OnePlus Y సిరీస్లో Y1S Pro అని చెప్పి 43 ఇంచెస్ 4K టీవీ ఇది. సో దీనికి సంబంధించిన పోస్టర్ అయితే ఈరోజు బయటకు వచ్చింది. నెక్స్ట్ మనకి ఒప్పో నుంచి ఒప్పో సూన్ చైనీస్ మార్కెట్లోకి అలాగే గ్లోబల్ మార్కెట్లోకి ఒప్పో Reno 8 సిరీస్ని లాంచ్ చేయబోతుంది. ఈ ఒప్పో Reno 8 సిరీస్లో హయ్యర్ వేరియంట్ Reno 8 Proకి సంబంధించిన డిజైన్ అనేది ఈరోజు లీక్ అయిపోయింది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్న ఏదైతే ఫోన్ ఉందో మీరు OnePlus 10 Pro అనుకున్నారు కదా, అది కాదు అది Reno 8 Pro మొబైలే. OnePlus 10 Pro మొబైల్ ఏదైతే డిజైన్ ఉందో అదే డిజైన్ దీంట్లో ఉంటుందన్నమాట. సో ఇప్పుడు వాళ్ళిద్దరు ఒకటే కదా, అదే డిజైన్తో ఈ ఫోన్ అనేది రాబోతుంది. నెక్స్ట్ మనకి పోకో నుంచి పోకో సూన్ మన ఇండియాలో పోకో M4 5G వెర్షన్ తీసుకురాబోతుంది. దీనికి సంబంధించి ఒక ఇమేజ్ అయితే లీక్ అయిపోయింది. ఇది ఎగ్జాక్ట్ చెప్పాలంటే రెడ్మీ 10 5G ఏదైతే రీసెంట్గా గ్లోబల్ మార్కెట్లో లాంచ్ అయిందో అదే మొబైల్ని మన ఇండియాలో పోకో M4 5G అనే పేరుతో వీళ్ళు తీసుకురాబోతున్నారు. అండ్ పోకో నుంచి సూన్ మన ఇండియాలో పోకో F4 కూడా రాబోతుంది. దీనికి సంబంధించిన BIS సర్టిఫికేషన్స్ లాంటివి అయితే చాలా వరకు తీసుకుంది. ఈ ఫోన్ రెడ్మీ K50 సిరీస్లో ఒక ఫోన్ వీళ్ళు రీబ్రాండ్ చేయొచ్చు. అండ్ ఆల్రెడీ రీసెంట్గా లాంచ్ అయిన రెడ్మీ K50 గేమింగ్ ఎడిషన్ ఏదైతే ఉందో అది మన ఇండియాలో పోకో F4 GT అనే పేరుతో కూడా లాంచ్ కాబోతుంది. ఇవి రెండు మాత్రం మేబీ మేలోకి వెళ్ళొచ్చేమో, కానీ ఒకటి మాత్రం అంటే M4 5G మాత్రం ఈ మంత్లోనే మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇక ఈరోజు యాప్ ఆఫ్ డేలో మీకు ఒక మంచి యాప్ చెప్తాను. ఇదేంటంటే కెమెరా అప్లికేషను ProCam X. దీని ప్రైజు $330 ఈరోజు నుంచి ఒక్కరోజు మాత్రం ఫ్రీగా సేల్లో ఉంటుంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయడం. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టెక్ న్యూస్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పుడు సపోర్ట్ చేస్తామండి. రేపు రాబోతున్న GT2 Pro వీడియోని మాత్రం ఖచ్చితంగా చూడండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.